ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం రోజుకు 15,000 దర్శనం టికెట్లను తిరుపతిలో కేటాయిస్తున్నారండి. ప్రతిరోజు కూడా అవి ఎక్కడ ఇస్తారు, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాల గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. మామూలుగా ప్రతిరోజు కూడా నేను ఎంతమంది దర్శనం చేసుకున్నారు, దర్శనానికి ఎంత సమయం పడుతోందని చెప్తాను కదా, అది టీటీడీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారండి ప్రతిరోజు కూడా. దాన్నే నేను కానీ వేరే ఛానల్ వాళ్ళు కానీ వీడియో రూపంలో చేస్తారు. అయితే నిన్నటి రోజున అంటే సెప్టెంబర్ 14వ తేదీన ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఆ దర్శనం వివరాలు అనేది టీటీడీ వారు ఇంతవరకు పోస్ట్ చేయలేదండి. కాబట్టి నిన్నటి వివరాలు అయితే ఇప్పుడు మనం చెప్పలేదు, పోస్ట్ చేయలేదు. నేను ఇంతవరకు కూడా ఎదురు చూసి ఏమైనా టీటీడీ వాళ్ళు పోస్ట్ చేస్తారేమో వెబ్సైట్లో అని వెయిట్ చేసి చివరికి ఇలా వీడియో చేస్తున్నానండి. అయితే నిన్నటి రద్దీని బట్టి ఈరోజు ఎలా ఉంది అని చెప్పుకోవచ్చండి. నిన్న, ఈరోజు, రేపు శని, ఆది, సోమవారం ఈ 3 రోజులు కూడా సెలవు రోజులు కావడంతో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు అంటే ఆదివారం సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం మన ఛానల్ నుంచి చాలామంది భక్తులు తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం టికెట్లు తిరుపతిలో తీసుకోవడం జరిగింది. కొన్ని పిక్స్ని కూడా వాళ్ళు పంపించారు, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సిఆర్ఓ ఆఫీస్లో కానీ క్యూ లైన్స్లో కానీ భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయిన వాళ్ళకి దర్శనానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం, అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలండి. సర్వదర్శనానికైతే అంటే సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి అయితే దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతోందండి. ఫ్రీ దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల్లో అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోయాయండి. క్యూ లైన్లు కూడా నిండిపోయాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. మామూలుగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడతారు కదా, కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లలో కూడా భక్తులు కూర్చొని వేచి ఉన్నారంటే భక్తుల యొక్క రద్దీ ఎంత ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. రేపు అంటే సోమవారం కూడా సెలవు రోజు కాబట్టి భక్తుల యొక్క రద్దీ ఇలాగే ఉంటుందండి, మాత్రం తగ్గదు. ఇంకా కూడా దీనికంటే భక్తుల యొక్క రద్దీ పెరిగే అవకాశం ఉంది. భక్తులు దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు తిరుపతిలో రోజుకు 15,000 దర్శనం టికెట్లను ప్రతిరోజు టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ 3 కౌంటర్లలో కలిపి రోజుకు 15 నుంచి 20,000 దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. మీరు అర్ధరాత్రి నుంచి లేదా ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దర్శనం టికెట్లు అనేవి ఉదయం 7-7:30 గంటల కల్లా ఫుల్ అయిపోతాయి. కాబట్టి మీరు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉంటేనే మీకు ఈ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ తిరుపతిలోని 3 కౌంటర్లు ఇప్పుడు నేను చెప్పాను కదా, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఈ 3 కౌంటర్లలో కూడా మీరు దర్శనం టికెట్లు తీసుకొని కాలినడక మార్గాలలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవండి సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. సెప్టెంబర్ 18న గ్రహణం ఉంది కదా, దర్శనం టైమింగ్స్ ప్లీజ్ అని అడిగారు. సెప్టెంబర్ 18వ తేదీ గ్రహణం ఉంది, కానీ భారతదేశంలో అయితే గ్రహణం లేదు అని పంచాంగం చూసి చెప్పారండి. టీటీడీ వాళ్ళు కూడా ఇంతవరకు గ్రహణం వలన
ఆలయం మూసివేస్తున్నట్లుగా అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి భారతదేశంలో గ్రహణం ప్రభావం లేనందువలన గ్రహణానికి ఉన్న రూల్స్ని ఏమీ పాటించడం లేదండి. ఆలయం సెప్టెంబర్ 18వ తేదీని కూడా తెరిచే ఉంటుంది. దర్శనాలు యథావిధిగా రోజులాగే మామూలుగానే జరుగుతాయి. అలాగే విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే టికెట్స్ రెండు ఒకటేనా అంటే 2 టికెట్స్ని ఒకటే క్యూ లైన్లో పంపిస్తారా అని అడిగారండి. అవునండి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఒకే సర్వదర్శనం టికెట్లనే ఇస్తున్నారు. వేరే రకమైన దర్శనం టికెట్లేమి ఇవ్వటం లేదు. ఉచిత సర్వదర్శనం టికెట్లనే కేటాయిస్తారు. 3 కౌంటర్లలో మీరు ఎక్కడ ఏ కాంప్లెక్స్లో దర్శనం టికెట్ని తీసుకున్నా కూడా మిమ్మల్ని కొండపైన సర్వదర్శనం క్యూ లైన్లోనే పంపిస్తారు. ఇంకొకరు టీటీడీ వారు అక్టోబర్ మరియు నవంబర్ నెలలకు దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో అక్టోబర్ నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. అలాగే అక్టోబర్ నెల చివరి వారంలో నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. ఏ తేదీన కరెక్ట్గా విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.